వాళ్ళ వైఫల్యాలను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, ఎందుకంటే మనం తిక్కలోళ్ళం కావచ్చు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మామూలోడు కాదు. జ్ఞానులను వారి కృత్రిమంలో పట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మూడో సంగతిలో నేను ఉన్నాను. మొదటిది, దేవుడు మనల్ని ఎప్పుడు ఎరుగున్నాడు. రెండవది, దేవుడు మనల్ని ప్రేమించుట ద్వారా మనం ప్రేమించాం. ఫలితంగా దేవుడు ప్రేమించిన వారికి ఏం చేయాలనుకున్నాడంటే మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రేమించే వాడిని తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం దాచిపెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏమేమి రెడీ చేశాడంటే, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, టపీ చెప్పేస్తా. నంబర్ 1, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. రోమాపత్రిక 8:28, యాకోబు రాసిన పత్రిక 1:12 ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారికి జీవ కిరీటం దేవుడిస్తాడట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కొన్నిసార్లు శోధన ఎందుకు వస్తాయి మనకి? శోధనలు ఎందుకు వస్తాయి అంటే జీవ కిరీటం దక్కటానికి వస్తాయి. మనల్ని జీవ కిరీటానికి వారసులుగా చేయటానికి దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని తీసుకొస్తాడు. అందులో మనల్ని శుభ్రపరచడమే కాదు, మనకు కిరీటం కూడా పెట్టడానికి, మనల్ని ఘనపరచడానికి కొన్ని శోధనలను మనకు అనుమతిస్తాడు. అదే పెద్దన్నయ్య పాడింది, నీ శ్రమలలో అని. ఫస్ట్ చరణంలోనేమో నీ స్నేహితుడిని అంటాడు, రెండో నీ శ్రమలలో నేను కూడా పాలు పంపులు పొందటం వల్ల వారసుని అంటాడు. భజన చేసి పాడేయటం కాదు, ఏం చెప్పాడో వినాలా. పొందుకోరి స్నేహితుడిని అయ్యాను, శ్రమ పొంది వారసుడిని అయ్యాను. ఇప్పుడు పాడేదా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ శ్రమలను నా దర్శనమా. అక్కడేమో నియమం, ఇక్కడేమో దర్శనం. అక్కడేమో స్నేహితుణ్ణి, ఇక్కడేమో నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితు నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఇప్పుడు రెండోది, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. అయ్యా అర్థమైంది కదా? ఏమయ్యాడు
అట్లాగే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అన్న 3 లైన్లలో ఇంత మ్యాటర్ ఉంది. 2 ముక్కలు చెప్తా, ఇంత మ్యాటర్ వద్దులే. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి అన్నాడు. అంటే ఎందుకు వస్తుందో తెలుసా? యేసయ్యా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా తండ్రి, ప్రాణం ప్రభు, నువ్వంటే ప్రాణం అని నువ్వు అన్నావు కదా, ఎందుకు ప్రాణం పెట్టానని ప్రాణం అంటున్నావా? సరే, ప్రాణం మీదకి వచ్చేటట్టు చేస్తా, అప్పుడు ఇదే డైలాగ్ వస్తే అప్పుడు ఒప్పుకుంటా. అన్నీ కలిగి ఉన్నందున అలాగ అంటున్నావా? ఆశీర్వాదం పొందినందున ఆ ముచ్చట చెప్తున్నావా? అట్లయితే ప్రతికూలతలు అనుమతిస్తా, కొన్ని శోధనలు అనుమతిస్తా, అప్పుడు ఏ డైలాగ్ వాడతావో చూస్తుంటే అప్పుడు కూడా మన డైలాగ్లో మార్పు ఉండకూడదు. మొరలాలించెడి నిన్ను ప్రేమించెద, మొర వినకున్నను నీవు పలుకగా, నిన్ను ప్రేమించెద పలుకకయున్నను, బాధలు తీర్చిన నిన్ను ప్రేమించెద తీరకయున్నను, అప్పులు తీర్చిన నిన్ను ప్రేమించెద తీర్చకయున్నను, రోగము తగ్గిన నిన్ను ప్రేమించెద తగ్గకయున్నను, ఇంకా పెరిగిన పాప ఆయన ఈ చరణాలన్నీ రాయాల ఏమండి? గాయపడియు నిన్ను ప్రేమించెదా, ఏమండి? శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించెదా, నాదు సహాయక నిన్ను ప్రేమించెదా, సాయము రాకున్నను ప్రేమించెదా, సర్వకాల సర్వావస్థల యందు యేసయ్యా మానక నా హృదిలో నిన్ను గోల్తూ యేసా. ఉన్న సమస్యలు తీసేసిన స్తోత్రం, లేని సమస్యలు రప్పించిన స్తోత్రం, ఉన్న బాధలు తీసిన స్తోత్రం, లేని బాధలు రప్పించిన స్తోత్రం, ఉన్న బాధలు తీసేయకపోయిన స్తోత్రం. వీటిని ఆధారం చేసుకొని నా ప్రేమ లేదయ్యా, నా ప్రేమ నీ ప్రేమను ఆధారం చేసుకొని, నీ సిలువను ఆధారం చేసుకొని ఉందయ్యా, అంతేనయ్యా. ఏదో నాకు చేస్తే నువ్వు నాకు చేయకపోతే నువ్వు కాదు అనేది లేదయ్యా. అది శోధన సహించటం అంటే. కొన్ని పరీక్షలను రప్పించినా ఆ పరీక్షలలో ఉండి కూడా నా ప్రభువే నాకు, అది ప్రాణ సంకటమైనా సరే నా యేసయ్యను వదలను అని హత్తుకుంటావు చూడు, అప్పుడు డిక్లేర్ చేస్తాడు, కిరీటానికి అర్హత సంపాదించింది, కిరీటానికి అర్హత సంపాదించాడు. ఇప్పుడు చదువు, అర్థమైంది ఇప్పుడు నీకు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, అనగా పరీక్షకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అందులో భాగంగానే కొన్ని పరీక్షలు రావచ్చు, ఆల్రెడీ ఆ పరీక్షల్లో ఉండొచ్చు నువ్వు నేను. అయ్యా ఉన్నారా? చనుకుంటున్నారా? స్తోత్రం చెబుతున్నారా? ఏంది తండ్రి నాకు ఈ బాధలో అంటున్నావా? ఇందును బట్టి కూడా స్తోత్రం అంటున్నావా? చెప్పవయ్యా. ఇందును బట్టి కూడా అనుమతించిన నువ్వే విడిపిస్తా, విడిపించకపోయినా పర్వాలేదయ్యా, అంతేగా నీతో బతకకుండా ఉండలేనయ్యా, నీతోనే ఉండాలి. నేనేం చేశానురా నీకు? అన్నీ బాధలేగా, అయినా పర్లేదులేయ్యా, ఎన్ని బాధలైనా. మరి ఇంత నలుగుడు నాకుందంటే ఆ రేంజ్లో నలకపోతే మాట ఇన్నేమో నేను. మరి నా కోసం ప్రాణమే పెట్టినోడివి ఈ రేంజ్లో తోముతున్నావు అంటే అంత తోముడు లేకపోతే విననేమో.
స్తోత్రం. ఈ తోముండి బట్టు కూడా, ఉతుకుండి బట్టు కూడా హల్లెలూయా. కాస్త కూస్తో నా నడమంతరం నాకు కూడా తెలుసులే ప్రభువా. ఎప్పుడని చెప్పావు అట్లా నువ్వు? నేను చెప్పా. కాస్త కూస్తో నా మిడివేళ నాకు కూడా తెలుసులే ప్రభు. ఏం కాదు, నువ్వు తనటం కరెక్టే, నువ్వు తోమటం కరెక్ట్. అమ్మో లేకపోతే అమ్మా మా అయ్యవయ్యా, నువ్వు ఏది చేసినా మంచిగా చేస్తావయ్యా అని మనస్ఫూర్తిగా ప్రేమించు. విడుదలతో పాటు కిరీటం కూడా ఖాయం. దీన్ని రాజబాబు అన్న పాడాడు. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా. శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఏమండి? నా విశ్వాసము సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై. ప్రభువా, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నన్ను మెచ్చుకుంటావుగా. నిన్నెంత శోధనల్లో నలిపానో నాకు తెలుసు. నువ్వు అడిగిన కొన్ని ఇవ్వలేదు, నువ్వు అడగని కొన్ని నేను ఎత్తినేసాను. నానా రకాలుగా నిన్ను పరీక్షించాను, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అయినా నువ్వు నా నామమును ఎరగడం లేదు, నన్ను విసర్జించను లేదు. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కువగా నన్ను హత్తుకున్నావు. నా కుమారి దా, నా కుమారుడా దా, ఇదిగో ఈ మహిమ నీకు. ఏమండి? మరి కిరీటం వేయాలంటే పరీక్షించాలో లేదు చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. నీకు దండం పెడితే చెప్పండి, టైం అవుతుంటేడా? మీరు కూడా చెప్పండి అమ్మా. కాబట్టి ఉంటాయి లైఫ్లో ఆ పరీక్షలు కూడా మన కిరీటానికి మేలుకి. మనం ఏదో పెద్ద అనుభవిస్తున్నట్టు గందరగోళంగా. ఓకేనా? ఏమేమి దాచిపెట్టాడు? మేలు కలుగుటకు సమస్తము. యాకోబు రాసిన పత్రిక 1:12 జీవ కిరీటం ప్రేమించే వాళ్ళకి. మూడవది 91వ కీర్తన 14 ప్రేమించే వారిని తప్పిస్తాడు, గొప్ప జయం మొదలు పెడతాడు. ఓకేనా? ఆ 91వ కీర్తన వాగ్దానం అంతా ప్రేమించే వాళ్ళకే. ఆ ఒక్క వచనం కాదు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని మొదలుపెట్టి అందులో చెప్పినవన్నీ కూడా దేవుని ప్రేమించే వారికి వనగూరే ప్రయోజనాలు. ఓకేనా? దూతల కాపుదల కూడా ప్రేమించేవారికి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుంది, నీ పాదమునకు రాయనను తగలకుండా వారిని తమ చేతులపై ఎత్తి పట్టుకుందురు. 11వ వచనం, 91వ కీర్తన 11వ వచనం కదా. ఇవన్నీ ప్రేమించే వాళ్ళకి. ఓకేనా? చాలా ఉన్నాయి, రాసుకోండి, ఇంటికి పోయి. ఇప్పుడు కాదే, టైం అయిపోయింది. మా అమ్మ కాదు అయ్యా, అంతటితో అయిపోలా, తృప్తి చెందలా.
దేవుని హృదయానికి ఇష్టమైన వారు అంటే దేవుని ప్రేమించే వారికి వాళ్ళు కష్టపడి కుప్పేసుకునే అవసరం లేదంట. ఆ పనికి మాలిన వాళ్ళకి అప్పచెబుతాడంట, పాపాత్ములకి. వాళ్ళు కుప్ప చేసి నీకు అప్పచెబుతారంతే. అదే చెప్పాడు, నీవు నాటని తోటను ఫలమును అనుభవించేదవు, నీవు కట్టని గృహములో నీవు నివసించేదవు అన్నాడు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా. కనీసం సెంటు స్థలం లేదు, నాకు చిన్న గుడిసె కూడా లేదన్న, అద్దె కొంపలోనే బతుకుతున్నానని ఓ గందరగోళం కావాకు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి అంతే, వదిలే ఇంకంతే. ఏమి లేకపోయినా అద్దె ఏంటో నా బతుకంతా తెల్లారన్న నీకు స్తోత్రం అంటా ఉండు. నీకు పక్క బిల్డింగు రెడీ చేస్తాడు, ఇక్కడ రెడీ చేస్తాడు, ఆడు కూడా రెడీ చేస్తాడు. మళ్ళీ నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. మన వాళ్ళు చాలామందికి అంతే అయింది. అట్లా మనమేం గందరగోళం అయ్యే పని లేదు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అంటే నేను ప్లాట్లు ఇస్తాను అనుకోవద్దు, మామూలు చేతులు ఎత్తండి. ఎంతమందికి లేవా అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లా చేతులు ఊపండి, ఓకేనా? డోంట్ వరీ, ఏం కాదు, మీకు రెడీ అవుతుంటుంది ఇల్లు. అది ఎవరన్నా కట్టిందన్నా నీకోసం రెడీ చేస్తే ఒక్కసారిగా నీ చేతికి డబ్బు వచ్చేటట్టు చేసి ఆ కట్టిన ఇల్లు కొంటావు నువ్వు. అది జరిగిద్ది. అర్థమైందా? లేదా గవర్నమెంట్ వాళ్ళకి బుద్ధి పుట్టించి మొత్తం అన్ని హంగులు రెడీ చేసి నీకు తాళం ఇచ్చేటట్టు కూడా చేస్తాడు ఆయన. ఇంకేం రాజులాగా పోయి బాత్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, రైట్ కరెక్ట్ చేశారా అనుకుంటా చూడటమే నువ్వు. నేను చెప్పాను, ప్రసంగిలో ఉంది, మరి నాకేం తెలుసు. చూస్తారా, దేవుని ప్రేమించే వాళ్ళకి, దేవుని దృష్టికి ఇష్టలైన మనుషులకి దేవుడు ఏం చేశాడు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. అది చూడనా. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది ప్రయాసపడి పోగు చేయటం మన పని కాదా, వాళ్ళు చేస్తారు, మనం అనుభవించడమే మన పని. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎవరి పని? మన పని ఏంది? అదే 127వ కీర్తన 2-3 వచనాలు కూడా చెప్పింది. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు. వాళ్ళు నిద్రపోతుంటే దేవుడు పనులు చేసి ఆడబెట్టేస్తాడు. మొర్దెకై నిద్రపోయాడు, హామానుగాడే ఉరికోయి రెడీ చేశాడు, స్కెచ్ గీసి నిద్రపోయే మొర్దెకైని శాశ్వతంగా నిద్రపుచ్చాలని. నైట్ పోయాడు, మొర్దెకైని చంపాలని హామాను నిద్రపోలా. యాభై మూరల ఉరికొయ్య రెడీ చేపించి అహస్వేరోషు దగ్గర, రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి హామాను వెళ్తే ఈ సంగతి మొర్దెకైకి తెలియదు, నిద్రపోతున్నాడు ప్రార్థన చేసుకొని. ఈ హామానుగాడు పోయి మొర్దెకైకి ఉరి తగిలిద్దామని కక్ష కట్టి రాజు దగ్గర పర్మిషన్ కోసం పోతే రాజు నిద్రపోనిలా దేవుడు. మనోడు పోయేసరికి రాజు లేచి కూర్చున్నాడు. బిడ్డ ఎదురు రాజ్య సమాచార గ్రంథం పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా హామాన్ గారు వచ్చారండి అంటే, ఈజామన్ ఎందుకు వచ్చాడు? సరే రమ్మను. ఆ హామాన్ వచ్చాడు. రాజుకు అభివందనములు. రావయ్యా, భలే సమయానికి వచ్చావు. రాజా, తమరు విశ్రమించలేదా? ఏ పట్ల నిద్ర పట్టలేదా? సరే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్పవా. రాజు ఎవరినన్నా ఘనపరచాలనుకుంటే వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, వీడు అనుకున్నాడు, ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, నన్నుగా ఇంకెవరిని కనపరుస్తాడులే అని. అయ్యా మహారాజా, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాజాశ్వం తీసుకొని, రథం తీసుకొని, రాజవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి, రాజ్యమంతటా చాటింపు వేయించి, ఊరేగింపు చేసి, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాగు చేయట తగును
అని చాటింపు చేపిస్తే సరిపోతుందయా? ఇంకేం మాట్లాడకుండా అమ్మనో భలే చెప్పావు, లెస్స బలికితివి. ఇవన్నీ మొర్దెకాయ్ అనేవాడు ఉన్నాడు చూడు, అతనికి చేయమన్నాడు. వచ్చింది ఎందుకు? వీడు మొర్దెకాయకి ఉరిశిక్ష చేపిద్దామని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉరిశిక్ష పడాల్సిన వాడిని ఊరేగించమని చెప్పి ఉరిశిక్ష చేపిద్దాం అన్నోడికే అప్పచెప్పాడు. ఇప్పుడు చంపటానికి వచ్చినోడే ఊరేగింపు చేయాల్సి వచ్చింది. రథం మీదేమో మొర్దెకాయ్, పక్కనేమో ఈ దరిద్రుడు. మొర్దెకాయకి ఏమో ఆనందం, పక్కన ఈడికేమో బజారుకి ఏడిపోయి. చివరికి మొర్దెకాయ్ కోసం చేయించిన ఉరిలో హామానే వేలాడాడు. అది మన దేవుని పని. నువ్వు నిద్రపోతావు బిడ్డ, ఆయన నిద్రపోడో. నీకు కావలసినవి రెడీ చేస్తాడు. నీ శత్రువులు నీ మీద గట్టుగట్టి చేసే కుట్రని విచ్ఛిన్నం చేసి వాళ్ళు రెడీ చేసిన ఉచ్చులు వాళ్ళ మెడలకే తగిలిస్తుంటాడు. నిన్ను తన తొడ మీద పండుగబిడ్డా బొబ్బో, నీకు ఉచ్చేసేవాడి సంగతి నేను చూస్తుందా? నువ్వు రెస్ట్ తీసుకో. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, ప్రేమతో అడిగితివి, నీ ప్రేమతో అడిగితివి. నీ ఒడిలో పవళించే బిడ్డవలేనే, నీ ఒడిలో ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, నీ ఒడిలో ఒదిగితినయ్యా. నీ ఉపకారం ఏమండి తెలుసుగా మీకు అందరికి వచ్చిన పాటేగా. టైం అయిపోతుంది, అందుకని పాడుకుందామా? రోజు పాడుకో. అట్లా చూస్తాడు తనను ప్రేమించిన వారని. అవసరాన్ని బట్టి కొన్ని రాణిస్తాడు, కానీ టోటల్గా వైనం చేయాలంటే ఊరుకోడు. మళ్ళీ అక్కడ అడ్డుపడదు. ఎరా నేనున్నారా? ఏదో అవసరాన్ని బట్టి కొంచెం సెగ తగలిస్తున్నాను, కానీ నా బిడ్డకి కాల్ చేయాలని కాదు. నా బిడ్డని కాల్ చేయాలని చూస్తే నిన్ను రెండుగా చీల్చేస్తా అంటాడు ఆయన. శత్రువుకి ఇచ్చే వార్నింగ్ అది. హామాన్ గతి అదే అయింది. దేవుని పిల్లల్ని డ్యామేజ్ చేద్దామన్న వాళ్ళందరి బతుకు అదే అయింది.